వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్టీపీసీకి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వానికి దానిలో ఎలాంటి వాటా లేదు. అయినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన మన కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు, వారికి సంబంధించిన ఎలాంటి ఉద్యోగ భద్రత లేని సమయంలో ఒక ఉద్యమాల ద్వారా ఉద్యోగ భద్రత కల్పించుకున్నారు. కానీ వారికి రావాల్సిన సంబంధించిన వారికి సరైన పద్ధతిలో ఎన్టీపీసీ యాజమాన్యం చూస్తుందా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి చిలుక శంకర్ గారు, ఐఎఫ్టియు నాయకులైనటువంటి చిలుక శంకర్ గారిని మనం ఒకసారి అర్థం. శంకర్ గారు, మీరేమంటారండి ఐఎఫ్టియు నాయకులుగా? సార్ నమస్కార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. సార్ మీరు ఇందాక మా కమ్రేడ్ చెప్పినట్టు మా యొక్క సమస్యల పైన, మా ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన, అక్కడ ఉన్నటువంటి ఈ కార్మికులు అనుభవిస్తున్నటువంటి స్థితిగతుల పైన ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ముందుకొచ్చి ఇలాంటి ప్రోగ్రాం పెట్టలేదు. ముందుగా మీరు వచ్చి ఇలాంటి మా ప్రోగ్రాం పెట్టినందుకు మీకు మా యూనియన్ ఐఎఫ్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. వెల్కమ్ సార్. సార్ వాస్తవంగా ఇందాక చెప్పినట్టు నేను 1984లో ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను. నేను ఒక షిఫ్ట్ ఆపరేషన్లో మెయిన్ ప్లాంట్లో మెయిన్ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఎన్టీపీసీలో దాదాపుగా స్టార్టింగ్లో 600 మెగావాట్సే ఉండేది. ఈ 600 మెగావాట్స్ ఇవాళ 2600 మెగావాట్స్ అయింది. 600 మెగావాట్స్ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, అప్పుడున్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఈ 600 మెగావాట్లో ఒక్కొక్క మెగావాట్కు ఎంతమంది కాంట్రాక్ట్ లేబర్ ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్కర్స్ ఉండాలి, ఎంతమంది ఎగ్జిక్యూటివ్ ఉండాలి అనేటువంటి సిస్టమ్ ప్రకారంగా అప్పుడు ఒక్కొక్క యూనిట్కు మా షిఫ్ట్ ఆపరేషన్లో ఒక్కొక్క యూనిట్కు షిఫ్ట్కు 12 మంది అంటే 48 మంది ఒక యూనిట్కి ఉండేటువంటి వాళ్ళం, ఏది కాంట్రాక్ట్ లేబర్గా. ఓకే. అట్లనే ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్క షిఫ్ట్కి నలుగురు చొప్పున 3 4 12 దాదాపు 15 మంది 18 మంది ఒక్కొక్క యూనిట్కి ఒక షిఫ్ట్ ఆపరేషన్లో ఉండేటువంటి వాళ్ళు. అట్లా చూసుకున్నట్టయితే 2600 మెగావాట్లలో అప్పుడు మేము కాంట్రాక్ట్ కార్మికులం 1600 మంది ఉంటే ఈ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు 3000 మంది ఉండేటోళ్ళు, అన్ని అందరు కలిపి. అలాంటి పరిస్థితి వల్ల 2600 మెగావాట్స్ అయితే అప్పుడు ఉన్నటువంటి 3000 మంది అటు ఇటు ఉన్నట్టు 3000 మంది ఎంప్లాయీస్లలో ఇవాళ 250 కుదించబడ్డారు. అంత రిటైర్మెంట్ అవుతారు, రిక్రూట్మెంట్ లేదు ఎంప్లాయీస్కు. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంతా కూడా ఇవాళ ఎంప్లాయీస్ అప్పుడు ఆపరేటర్స్, అప్పుడు ఉన్నటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళ వర్కులన్నీ కూడా ఇవాళ మేము కాంట్రాక్ట్ కార్మికులమే చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్స్కిల్డ్ కార్మికుడు అయి ఉండి కూడా స్కిల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఆ సెమీ స్కిల్డ్ వర్క్ ఉండి కూడా స్కిల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. స్కిల్డ్ వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటే ఇవాళ కంపెనీని 100కు 110% ఇవాళ కాంట్రాక్ట్ లేబరే ఇంత ఈ 2600 మెగావాట్స్ విద్యుత్తును సాధించి పెట్టాడు. దాంట్లో వాళ్ళ కాంట్రాక్ట్ కార్మిక సేవే పూర్తి స్థాయిలో ఉంది. దాన్ని మెకానికల్ చేసేటువంటి కాడికలు మొదలుకుంటే, ఆపరేషన్ కాడికలు మొదలుకుంటే, డిపార్ట్మెంట్ కాడికలు మొదలుకుంటే మొత్తం అన్ని విభాగాలలో కాంట్రాక్ట్ కార్మికుడే పూర్తి స్థాయి శ్రమ చేస్తూ ఉన్నారు. ఈ శ్రమ చేసేటువంటి దాంట్లో ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యం మన భారతదేశంలో ఒక రవరత్నగా వెలుగొందుతా ఉంది. కానీ కాంట్రాక్ట్ కార్మికుల స్థితిగతులు చూసుకుంటే మాత్రం చీకటిమయంలో ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ చూసుకున్నా కూడా, ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యాలు చూసుకున్నా కూడా ఇవాళ కార్మికుల పట్ల గింత కూడా చిత్తశుద్ధితోటి మరి ఇంత పని చేస్తూ ఉన్నారు. వీళ్ళ జీతభత్యాలు పెంచాలి, లేదా వీళ్ళకు సేఫ్టీ పెంచాలి, వీళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి అనేటువంటిది అయితే ఇప్పటి వరకు లేదు. మేము అనేక సందర్భాలలో 1990లో ఇందాక ముందు మా కామ్రేడ్ చెప్పినట్టు 1990లో మేము ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా చట్టపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్తో పాటు నాన్ స్టాట్యూటరీ కింద కొన్ని అలవెన్స్లు మేము పెంచుకోవడం జరిగింది. అప్పుడు అది కూడా మా కార్మికుల యొక్క ఉద్యమం వల్ల తర్వాత ఈ కొన్ని సంఘాల ఫలితం వలన అప్పుడు పెంచుకున్నటువంటి అలవెన్స్లు అరో కొరో ఇవాళ కొన్ని అలవెన్స్ల ద్వారా కొన్ని సేఫ్టీకి సంబంధించినవి కానీ, అలవెన్స్లకు సంబంధించినవి కానీ, చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని కలుపుకొని వాళ్ళ మేము జీతం సరిపోక మేము సంవత్సరం ఒక్కసారి తీసుకోవాల్సిన అన్ని కూడా మేము నెల తీసేసుకొని మేము మా పిల్లల పాపలు చదువుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఎన్టీపీసీలో కొనసాగుతాము. అని మేము ఇంత పని చేస్తూ ఉంటే మేము ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులకు ఇవాళ ఇంత పని చేస్తూ ఉన్నారు, వీళ్ళకు అనేక సౌకర్యాలు కల్పించాలి, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి, పోవడానికి రావడానికి వీళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ యొక్క
ఉత్పత్తి ఎంత వెళ్తా ఉంది, ఉత్పత్తి తీయాలనేటువంటిది తప్పితే అక్కడ సేఫ్టీకి సంబంధించింది కానీ, అక్కడ సౌకర్యాలకు సంబంధించింది కానీ, కార్మికుని యొక్క జీవన విధానంలో ఎంతైతే వీళ్ళకు ఆర్థికంగా వీళ్ళకి ఏమన్నా సాయం చేయొచ్చా అనేటువంటి ఆలోచన ఇవ్వట్లేదు లేదు సార్. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఇవాళ ఎంప్లాయీస్ మొత్తం తగ్గిపోయారు. ఎంప్లాయీస్ చేసే పని అంతా మేము కాంట్రాక్ట్ కార్మికులమే చేస్తా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం దగ్గుల సత్యం గారి దగ్గర